హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటామో అనేటప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ కానీ ఆ సెక్టార్స్ కానీ రెగ్యులర్గా కన్జ్యూమర్ డ్యూరబుల్ లేకపోతే రెగ్యులర్ యూసేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయితే మనకి ప్రతి క్వార్టర్ కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ రన్నింగ్ చాలా బాగుండే కంపెనీస్ అయితే మనకి రెగ్యులర్గా ప్రాఫిట్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాంటి స్టాక్స్లో మనం పెట్టుకుంటే అద్భుతమైన లాభాలు వస్తాయి. మన కళ్ళ ముందు కూడా వాటి యొక్క సేల్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క అవసరం ఏముందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు వస్తాయని మనకి ఏదైతే వారన్ బఫెట్ గారు చెప్పిన సూత్రం ఏదైతే ఉందో ఆయనకి తెలుసుండి ఆయన కళ్ళతో చూస్తున్నటువంటి కంపెనీస్, రన్నింగ్ ఉన్నటువంటి కంపెనీస్, అతను వాడుతున్నటువంటి అతను యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీస్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. మనం కూడా అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ గురించి కూడా చాలా వరకు మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ దానికి సంబంధించి కానీ, లేకపోతే డిమార్ట్ లాంటి రెగ్యులర్గా ఉపయోగించే మన రీటైల్ స్టోర్స్ గురించి కానీ, రీటైల్ ప్రొడక్ట్స్ గురించి కానీ చాలా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజున మనం ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి టైర్స్కి సంబంధించినటువంటి జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఒక కంపెనీ ఉందో, టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 కంపెనీ. అన్ని యొక్క ఆటోమొబైల్ కంపెనీలో అనేక ఆటోమొబైల్ కంపెనీస్కి వీళ్ళు సప్లై ఉంది. వీళ్ళకి యొక్క క్లయింటల్ బేస్ కూడా అద్భుతంగా ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి అదేవిధంగా లార్జ్ క్యాప్ వరకు ఎదిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది సుమారుగా ఒక 10,000 కోట్లతోటి 10,000 నుంచి 11,000 కోట్లతోటి మంచి క్యాపిటలైజేషన్ తోటి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి కంపెనీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా 390 రూపీస్ 380 రూపీస్లో చాలా కంఫర్టబుల్ ప్రైస్లో ఉంది. అదేవిధంగా ఏదైతే మంచి క్యాపిటలైజేషనే కాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా అబోవ్ 55% ప్రమోటర్ స్టేక్ కూడా మనకి ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా 55% ప్రమోటర్ స్టేకు ఏదైతే ప్రమోటర్స్దే 55% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా ఒక 15% వరకు కూడా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. అదేవిధంగా డిఐఎస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ తోటి మంచి ప్రమోటర్ స్టేక్ తోటి ఉన్నటువంటి నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క గ్రోత్ అంటే మనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నారు, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందని చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 100% అంటే మనకి ప్రతి డబుల్ అయినటువంటి మన ఇన్వెస్ట్మెంట్ 104% లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ ఒకసారైనా గతంలో ఏ విధంగా ఉన్నదంటే లాస్ట్ 3 years నుంచి కూడా 50%కి ఎక్కడ తగ్గకుండా మన కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కంపెనీది. వీళ్ళ యొక్క టైర్స్ని ఏ కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి, ఎవరెవరు ఏ మోడల్గా ఉపయోగిస్తున్నారు, దానికి ఎంత రేంజ్ ఉందంతా కూడా డిస్కస్ చేసే ముందుగా దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే రెవెన్యూ మోడల్ కూడా సుమారుగా 10,000 కోట్ల నుంచి 16,000 కోట్ల వరకు కూడా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీ లాస్ట్ 5 years కూడా. దీని యొక్క వేరే బోర్డు చూస్తే ఏదైతే జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించిన దాంట్లో ఏదైతే డాక్టర్ ఆర్పి సింఘానియా యాజ్ ఇట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అమాంగెస్ట్ ద టాప్ 25 మ్యానుఫ్యాక్చరింగ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్లోనే టాప్ 25లో ఇది కూడా ఒకటి. దీనికి సంబంధించిన ఏదో మల్టీ యూటిలిటీ వెహికల్స్ దానికి సంబంధించింది, లైట్ వెహికల్కి సంబంధించింది, అదేవిధంగా ట్రక్స్కి, ట్రాక్టర్స్కి, అగ్రికల్చర్ దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళ టైర్స్ డెవలప్మెంట్ తయారు చేయడంలో నిష్ణాతులు. కంపెనీ హ్యాస్ 850+ SKU. దిస్ ఇస్ ఇంక్లూడింగ్ టైర్స్ అండ్ ప్యాసింజర్ కార్స్ అంటే 800 మోడల్స్ అన్నింటికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. అదేవిధంగా క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారన్న దాని గురించి అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఏ మోడల్స్ వాడతారు కూడా చెప్తాం. యాక్చువల్గా అయితే మారుతి కానీ, అదేవిధంగా కియా, అదేవిధంగా హుండై, అదేవిధంగా మహేంద్ర M&M, అదేవిధంగా మనకి ఏదైతే JBM, అదేవిధంగా ఫోర్సు, L&T, ఏస్, టీవీఎస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన MGతో సహా బజాజ్, హీరో మోటార్స్ అన్ని వాటిలో కూడా ఈ టైర్స్ను ఉపయోగించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ కూడా మనకి గ్రోత్ అవుతున్న కంపెనీ రెవెన్యూ మోడల్ కూడా ఎలా ఉందో తెలుసుకుంటే మనకి ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా రెవెన్యూ ట్రక్స్ అండ్ బస్సెస్ సంబంధించిన టైర్స్ తయారు చేయడంలోనే 54% వీళ్ళకి మంచి రెవెన్యూ ఉంది. ప్యాసింజర్స్ అండ్ వెహికల్స్లో 29%, అదేవిధంగా 2 or 3 వీలర్స్లో ఒక 4%, అదర్స్ నుంచి 30% ఉంది. జియోగ్రాఫికల్గా చూసుకుంటే 84% ఇండియాలోనే, రిమైనింగ్ 16% కూడా అదర్ ప్లేసెస్ అంటే ఏదైతే ఓవర్సీస్ నుంచి వస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంది. ఏదైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే చాలా అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది వీళ్ళకి. ఏదైతే అక్రాస్ ది 100 కంట్రీస్లో వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా ఇండియాలో ఎంతమంది డీలర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన రీటైల్ అవుట్సైట్స్ ఏమున్నాయి,
దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మెక్సికోలో కానీ, నార్త్ అమెరికాలో కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా 37 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ కానీ, వీళ్ళ యొక్క వైడ్ రేంజ్ కానీ వెరీ లార్జెస్ట్ కంపెనీ. ఏదైతే వరల్డ్లోనే టాప్ 25 కంపెనీస్లో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ కూడా 12 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ద లొకేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఇండియాలోను మెక్సికోలో ఒక 12 ప్లేసెస్లో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ద యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ కెపాసిటీ కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. అదేవిధంగా ఆ ప్లాంట్స్ కూడా ఇక్కడ మన ఇండియాలో లొకేషన్లో రాజస్థాన్లోను, ఉత్తరాఖండ్లోను, మైసూర్లోను, అదేవిధంగా మెక్సికోలోను, అదే ఇక్కడ ఎంపీలోను, మధ్యప్రదేశ్లోను కూడా లొకేషన్స్లో ఇక్కడ ఉన్నాయన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలన్న దాంట్లో R&D కూడా ఉంది. అదేవిధంగా స్ట్రాటజికల్ ఫోకస్ కూడా ఏదైతే యూరోప్ అండ్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికాలో ఏదైతే పెనట్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుందో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏమున్నాయి, విత్ ప్రోడక్ట్ రేంజ్ కూడా ఏ విధంగా పెంచుకుంటుంది అన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం దీనికి ఉన్న క్లయింట్ బేస్లో ఏ కంపెనీస్లో ఏ మోడల్స్ వాడుతున్నారు. టాటాలో చూసుకుంటే హ్యారియర్కి, నెక్సాన్కి, సఫారీకి కూడా జేకే టైర్స్ని వాడుతున్నారు. అదేవిధంగా మారుతిలో చూసుకున్నట్టయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎస్ క్రాస్ అండ్ విటారా బ్రిజా కూడా ఇదే వాడతాను. అదేవిధంగా మహేంద్ర M&Mలో అయితే బొలోరోకి, స్కార్పియోకి, థార్కి, XUV 500కి కూడా జేకే టైర్స్ని. అదే హుండైలో అయితే అల్కజారు, క్రిటా, వెన్యూ ఏదైతే టాప్ మోడల్స్ ఉన్నాయో వాటికి జేకే టైర్స్ని వాడతారు. అదేవిధంగా టయోటాలో చూసుకున్నట్టయితే ఫార్చునర్ అండ్ ఇన్నోవాట్లకి ఈ జేకే టైర్స్ని. అదేవిధంగా ఫోర్డ్లో చూసుకుంటే ఏదైతే ఎకో స్పోర్ట్స్ వెహికల్కి, అదే ఇండివర్కి 2 పెద్ద వెహికల్స్ కూడాను. అదేవిధంగా రెనాల్ట్స్లో చూసుకుంటే క్యాప్చర్, డస్టర్ కూడాను. అదేవిధంగా హెక్టార్, ఎంజీలో హెక్టార్కి, అదే కియాలో ఏదైతే షెల్టార్స్, సోనెట్స్ రెండాటికి కూడా మేజర్ పెద్ద కార్లు రెండాటికి కూడా జేకే టైర్స్ని వాడతారు. ఇక్కడ ఫైనాన్షియల్స్ ఏదైతే ఈ కంప్లీట్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఫండమెంటల్గానో ఎక్స్ట్రాడనరీగా ఉంది, డెట్ ఫ్రీ కంపెనీగా ఉంది. అదేవిధంగా ఆటోమేటిక్గా మనకి టెక్నికల్గా కూడా వెరీ హెల్దీగా ఉన్నది. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి స్టాక్స్ ఏ విధంగా ఉన్నది, దాంట్లో ROEC ఏ విధంగా ఉంది, PBT ఏ విధంగా ఉంది అన్నదంతా కూడా ఏదైతే హెల్దీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ ద ఆపరేషన్ ప్రాఫిట్స్ అండ్ ద గ్రోయింగ్ ఇన్ ద లాస్ట్ ఇది యాన్యువల్ రేట్ ఏదైతే 15.27% ఉంది యాన్యువల్ గ్రోత్ రేట్, అది కూడా డీటెయిల్గా ఇక్కడ చూపిస్తున్నాను. అదే టెక్నికల్గా కూడా హెల్దీ టెక్నికల్స్ ఉండడం వల్ల దీన్ని మన చార్ట్ కూడా అసెండింగ్ ఆర్డర్లో మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉందో కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చార్ట్ రూపంలో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మనం ఏదైతే మన ఫండ్స్ని ఏదైతే మన డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ ఏదైతే డిఫరెంట్ సెక్టార్స్లోనూ అది కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్గాను రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మార్కెట్లో సేల్ ఉండి ప్రతి క్వార్టర్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నటువంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకుని అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్కి డోకా ఉండదు. ఆన్ అండ్ యావరేజ్ ఓవరాల్గా మనకు 100% కాకపోయినా సరే మన ఇన్వెస్ట్మెంట్ 30% నుంచి 40% పైన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆ స్టాక్స్లో మనకు ట్రావెల్ అవుతే సమ్టైమ్స్ అవే మనకి 100 నుంచి 150% కూడా వెళ్ళొచ్చు. లేకపోతే 30-40% ఇచ్చిన ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకి అబౌవ్ 50% మన యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ డిఫరెంట్ స్టాక్స్లో ఉండటం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఇలాంటి స్టాక్స్లో రీసెర్చ్ చేసుకుని దీన్ని ఇంకా ఇన్డెప్త్గా చూసుకుని మీ స్థాయికి తగ్గట్టుగా దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.